హాయ్ అండి. సీఎం కిచెన్‌కి స్వాగతం. నేను మీ దివ్య. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాలా టేస్టీ అయిన, ఈజీ అయిన పల్లీ చట్నీ చేస్తున్నానండి. ఉపవాసాలు ఉండే రోజులన్నీ వచ్చేసాయి. ఏం టిఫిన్ చేయాలా అని ఆలోచించే కంటే, ఏం చట్నీ చేయాలని ఆలోచించే టైమే ఎక్కువ ఉంటుంది. కానీ నేను చెప్పే ఈ చట్నీ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాగే తొందరగా చేసేయొచ్చు. అది ఎలా చేయాలనేది ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకోవాలండి. 1 కప్పు పల్లీలని నేను వేసుకున్నానండి. పల్లీలు స్లోగానే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పల్లీలు పైన ఫ్రై అయిపోయి లోన పచ్చిగా ఉంటే చట్నీ అయితే టేస్ట్గా రాదండి. లో టు మీడియం ఫ్లేమ్ మీద స్లోగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అన్నీ ఒకేలా ఫ్రై అవ్వాలండి. మనం పట్టుకుంటే పొట్టంతా వచ్చే అంత ఫ్రై చేసుకోవాలి. చూసారండి, ఈ విధంగా నేను అన్నీ ఫ్రై చేసుకున్నాను. పట్టుకుంటే పైన పొట్టు వచ్చేయాలి. ఈ విధంగా వచ్చేస్తేనే ఫ్రై అయినట్టు. ఇవి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే కళాయి స్టవ్ పై పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే 1 స్పూన్ మినప్పప్పుని వేసుకోవాలి. ఈ రెండు కొంచెం ఫ్రై అయ్యాక వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మీ రుచికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను ఒక 8 వరకు వేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాక మరి కాస్త ఫ్రై చేసుకొని అలాగే 1 స్పూను జీలకర్రని కూడా వేసుకోవాలండి. జీలకర్ర వేసుకొని ఇవి 4ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది ఫ్రై అయ్యాక. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు నేనైతే పొట్టుతో సహా వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే కొంచెం పొట్టు తీసేయండి. తర్వాత మనం పెట్టుకునే పోపు అండి, అదే శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, జీలకర్రను కూడా వేసుకున్నాను. అలాగే ఒక 5-6 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, మీ రుచికి తగినంత పులుపుని నేనైతే కొంచెం చింతపండు వేసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని మీరు చట్నీ ఏ విధంగా చేసుకోవాలనుకుంటున్నారో దానికి సరిపోయేంత వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్లో మార్చుకున్నాను. ఇప్పుడు ఈ చట్నీ కోసం మళ్ళీ పోపు పెట్టుకున్నానండి. పోపు దినుసులన్నీ వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పల్లీ చట్నీ రెడీ అయింది. మీకు కూడా చేసుకోవాలనిపిస్తే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సీఎం కిచెన్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.